వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 2025 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల అందరి షార్ట్ మెమోస్ని ఎస్ఎస్సి బోర్డు నిన్న రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసినటువంటి షార్ట్ మెమోస్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఏ విధంగా మనం పొందవచ్చు అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో చివరి వరకు చూడండి. సో ఏంటంటే, ముందుగా మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్లో మీరు చదివినటువంటి స్కూల్కి వెళ్ళి మీ స్కూల్ హెడ్ మాస్టర్ లేక ప్రిన్సిపల్కి ఒక లాగిన్ ఐడి ఉంటుంది. ఆ లాగిన్ ఐడి ద్వారా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వవలసి ఉంటుంది. అక్కడ నుంచి ఆ స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల అందరి మార్క్స్ లిస్ట్, దాన్ని షార్ట్ మెమోస్ అంటాం, వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ లేక స్కూల్ హెడ్ మాస్టర్ ఆ మార్క్స్ మెమో మీద సిగ్నేచర్ సైన్ చేసి విద్యార్థులకు ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇంటర్ అడ్మిషన్స్ కానీ, పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కానీ, ఇక వేరే అడ్మిషన్స్కైనా ఈ షార్ట్ మెమోస్ని వాడవచ్చు. షార్ట్ మెమోస్ అనేవి 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి పాస్ అయినా మెమో తీసుకోవచ్చు, ఫెయిల్ అయినా కూడా మెమో అనేది పొందవచ్చు. సో మీరు ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారో మీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క అప్డేట్స్తో కూడినటువంటి షార్ట్ మెమో అనేది మీకు వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మీరు చదివిన స్కూల్కి వెళ్ళాలి. మీ స్కూల్కి ఒక లాగిన్ ఐడి ఉంటుంది. ఆ ఐడి ద్వారా స్కూల్ ప్రిన్సిపల్ లేక స్కూల్ మేనేజ్మెంట్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి ఆ స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల అందరి షార్ట్ మెమోస్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ మెమో మీద ప్రిన్సిపల్ లేక హెడ్ మాస్టర్ సైన్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ లేక హెడ్ మాస్టర్ సైన్ చేయలేని షార్ట్ మెమో అనేది వ్యాలిడ్ కాదు, చెల్లదు. కాబట్టి మీరు షార్ట్ మెమో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ ప్రిన్సిపల్ లేక మీ హెడ్ మాస్టర్ దాని మీద గ్రీన్ పెన్తో సైన్ చేశారా లేదా అనేది. ఇది ఇక లాంగ్ మెమోస్ లేక దాని మీద పర్మనెంట్ మెమోస్ అంటాం. ఇవి ఎప్పుడు వస్తాయి, దాన్ని ఎలా మనం పొందాలి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో తెలియజేస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.